హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం అల్లాబక్ష అన్నగారి చేలో ఉన్నామండి. పిన్నెల్లి గ్రామం ఇది. దీంట్లో మన అన్నగారు 3 ఎకరాలు పచ్చికాయ పెడితే మళ్ళీ B9 మొత్తం 6 ఎకరాలు వేసారండి. B9 ఇంకో 2 ఎకరాలు వేసారండి. ఈ B9 మనం వచ్చేసరికి ఈ ఒకసారి కొమ్మ చూడండి. ఈ కొమ్మ మేము వస్తుంటే కాలు తగిలి ఇరిగిపోయింది. ఈ కాయ ఎంత ఉందో, చివరి కాయ, ఈ కాయ ఎంత సైజు ఉందో చూడండి. మళ్ళీ ఈ కాయ చివరన కూడా ఎంత సైజు ఉందో చూడండి. ఈ కాయకి ఇక్కడ కాయకి మళ్ళీ అడుగునుండా ఆ కాయకి, ఇక్కడ చూపించు, అడుగునుండా ఈ కాయకి ఏమాత్రం తేడా లేదండి. కాపు చూడండి ఎంత చిక్కగా కాసిందో. చిక్కగా కాసింది ప్లస్ సైజు కూడా ఉంది. అంటే ప్యూర్ తేజ అనమాట. ప్యూర్ తేజలోకి వెళ్ళిపోద్దండి B9. అసలు ఆలోచించే పని లేదు. లావు రకాలు కాదు, సన్న రకాలే. ప్లస్ ప్యూర్ తేజకి వెళ్తుంది. తేజ జెండా పాట ఎంత పడుతుందో అంత పడుతుందండి. ప్యూర్ తేజకి వెళ్తుంది. చిక్కటి కాపు, మంచి వెయిట్ కూడా వస్తుందండి. నిన్న ఎవరు పేరేంటి, వెంకటరామయ్య గారు అమ్మారు. ఆయన ఎకరం 10 సెంట్లో ఫస్ట్ కోత 30 క్వింటాలు అయినాయండి. నేను లాస్ట్ వీడియో కూడా ఒకటి వదిలేను, ఆయన చేలో తీసింది. ఆయన కటింగ్ అయింది. కటింగ్ అయితే ఫస్ట్ కోతనే 30 క్వింటాలు, 29 క్వింటాలు ఎరుపైనాయి, 1 క్వింటా తాళైనాయండి. 30 క్వింటాలు ఫస్ట్ కోత అయినాయి. సో ఎంత చిక్కగా కాపు కాసింది చూడండి. ప్లస్ చిక్కదనంతో పాటు సైజు, మేము కాయ తీసి చూసాము, అంటే విత్తనాలు లెక్కేసాము, 80 నుంచి 90 ఉన్నాయండి. అంటే 2-3 తీసాము. 2-3లో 82 ఒకటి, 81, 86 ఒకటి వచ్చినాయి. ఇట్లా ఒక కాయలో దాదాపు 80 నుంచి 90 మధ్యలో విత్తనాలు ఉంటున్నాయి. అంటే అంత విత్తనాలు ఉంటే మనకు వెయిట్ కూడా నెంబర్ 1కి వస్తుంది అనమాట. కాపు కాయంగానే సరికాదు, కాపు కాయంగానే సరికాదండి. మనకు వెయిట్ కూడా రావాలి, చిక్కదనం రావాలి, వెయిట్ రావాలి. ప్లస్ మొత్తం మన తెగుళ్ళకి కానీ, ప్లస్ నల్లికి కానీ, విల్టుకి కానీ ఇట్లాంటివి తట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి కావాల్సినంత దిగుబడి వస్తుంది. సో ఈ మూడిటికి ఎలా తట్టుకుంది ఏందనేది అన్నగారిని కూడా అడుగుతాము. ఆ అన్నగారిని కూడా అడిగాను. ఆ వీడియో కూడా చూడండి, లాస్ట్ వీడియో ఒకటి ఉంది. ఈ అన్నగారు ఫస్ట్ నుంచి విత్తనం పెట్టిన దగ్గర నుంచి ఎలా ఉంది ఈ విత్తనం, తర్వాత దిగుబడి ఎలా వచ్చింది, ఈ ఎంత అవుతాయి పర్ సపోజ్ అని కూడా అడుగుతాం. ఓకేనా? నమస్తే అన్నగారు. నమస్తే. ఎలా ఇప్పుడు B9 విత్తనం వేశారు కదన్నా, ఎవరు ఇచ్చారు, ప్రిఫర్ చేశారు, ఎవరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? మా పిన్నిల్లో మా అన్న ఇచ్చాడన్న, ఎంప్లాయ్ ఇచ్చాడు. పచ్చిమిర్చి ఇచ్చాడు, తేజ రకం, ఆర్మూర్ రకం ఇచ్చాడు. అది ఒక 3 ఎకరాలు, ఒక ఎకరం వేసాను అన్న. అయితే ఇట్లా బాగుంటది అంటే వేసాను నేను తెచ్చి. నాకాడ డబ్బులు లేకపోయినా అన్నగారు ముందు సీడ్ తీసుకొని వేయన్నా అన్నాడు. డబ్బులు మళ్ళీ కానీ అని ఇచ్చారు. ఇచ్చినందుకు బాగానే ఉంది అన్న. తట్టుకుంది, వేసిన మొక్క వేసినట్టే బతికింది, నెంబర్ 1 గా ఉంది. ఇబ్బంది అయితే ఏం లేదు మొక్క. మీరు దుక్కిలో ఏమన్నా బలాలు పెట్టారన్నా? దుక్కిలో కౌలు పొలాలు, సొంత పొలాలు ఉంటే దుక్కిలో వేసుకోవచ్చు. సరేలే. ఇప్పుడు కౌలు తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది దుక్కిలో పచ్చి రొట్టె పశువుల ఎరువు తోలుకోవటం కానీ, పచ్చి రొట్టె వేయటం కానీ చేస్తారు. అటువంటి ఏమీ లేదు. మొక్క పెట్టిన తర్వాత బలాలు పెట్టడం స్టార్ట్ చేసి ఎండాకాలం గొర్రెల పెండ పెట్టించామండి. ఓకే, మంచి పని అదన్నా చేసావు. ఏంటంటే అండి, ఇప్పుడు మన రైతులకు వచ్చేసరికి మన దుక్కిలో ఏం చేస్తారో దాన్ని బట్టి కూడా ఆ పంట దిగుబడి ఆధారపడి ఉంటుందండి. దుక్కిలో గొర్రెపెంట కట్టడం కానీ, లేదంటే పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం కానీ. పచ్చి రొట్టె అంటే మీకు జనుము, జీలుగా, పిల్లి పెసర ఇట్లాంటివి అది పెట్టుకొని 45 days తర్వాత పూత మీద దున్నుకోవడం అనమాట. అది పచ్చి రొట్టె అంటాం. అది పెట్టుకోవడం కానీ, లేదంటే పశువుల ఎరువు ఉంటుంది కదా, పశువుల ఎరువు ఒక 10 ట్రక్కులు తోలుకోవడం కానీ, ఇట్లాంటివి అనమాట. అవి చేసుకున్నా కానీ దాని మీద పంట దిగుబడి ఆధారపడి ఉంటుందండి. సో తెలివిగా చేసుకునే వాళ్ళు అవి కూడా చేస్తారనమాట. అది అన్నగారు చేశారా అని అడుగుతున్నాను. గొర్రెపెంట కట్టించారంట, దానివల్ల కూడా మన దిగుబడి చిక్కగా దిగుబడటం ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే, గొర్రెపెంట కట్టించావన్నా. ఓకే ఓకే ఓకే. తర్వాత బలాలు ఏమేమి పెట్టుంటావు అన్న? బలా ఇంకా మామూలుగా మందు కట్టలే DAP కానీ. DAP ఫస్ట్ లో DAP వేసాము. తర్వాత ఇంకా 20, 14, 35 అట్లా వేసుకుంటూ వచ్చు. పొటాష్ ఏమన్నా వేసావా? అంటే పొటాష్ కలర్ రావడానికి పొటాష్ వేసాము. మీరు ముర్రుగా వచ్చినప్పుడు దాదాపుగా పొటాష్ టచ్ చేయండి. ఎందుకంటే 10-20 కానీ, డైరెక్ట్గా MOP కానీ ఇట్లాంటి టచ్ చేసుకుంటే కాయ షైనింగ్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్లో 14-35-14% ఉంటే సరిపోతుంది. కానీ మన పంట కాయ వచ్చిన తర్వాత మురుగాయ మీద, అంటే అందరికి తెలియాలంటే దోరగాయ వచ్చినప్పుడు 10-20 కానీ, MOP మ్యూరేటెడ్ పొటాష్ అంటారు కదా, అది కానీ టచ్ చేసుకుంటే మనకి కలర్ అనేది మంచి షైనింగ్ వస్తుంది అనమాట. అలాగే ఫంగిసైడ్లు, లోనా ఎక్స్పీరియన్స్లు కానీ, జమీర్లు కానీ ఇట్లాంటివి టచ్ చేసుకుంటే ఆ షైనింగ్ కోత కోసిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇట్లా కోసే ముందు ఇట్లాంటివి వేసుకోండి, MOP కానీ 10-20 కానీ ఇట్లాంటివి వేసుకోండి, బాగుంటుంది. ఎక్కువగా నా వీడియోలో వచ్చేసరికి నేను సీడ్ ప్రమోషన్ అయితే మనం ఆటోమేటిక్గా మనం మాట్లాడతాం, ఎలా ఉంది ఏందని చెప్తాం. కానీ ఫార్మర్ ప్రాక్టీస్ ఎలా ఉందనేది చెప్తానండి. మెయిన్గా అది నేర్చుకోండి. అంటే కొత్త రైతులు ఉన్నారు కదా, ఫార్మర్ ఫస్ట్ నుంచి ఎలా చేశాడు, దుక్కులో ఏం పెట్టాడు, ఫార్మర్ ప్రాక్టీస్ అనమాట. ఏ మందులు కొట్టాడు, ఏమేమి పెట్టాడు, ఈ మాట్లాడతాను నేను ఎక్కువ. సో మీరు కూడా కొంత తెలుసుకుంటారు. మన సీనియర్ రైతులు ఉంటారు కాబట్టి ఆ సీనియర్ రైతులు ఎలా చేశారు ఏందనేది మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి నేను అడుగుతాను అనమాట. ఇవన్నీ ఏం లేదు, వచ్చేసి ఆ సీడ్ బాగుంది ఇన్ని క్వింటాలు అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఎలా చేశారు ఏందనేది అడుగుతుంది. ఏంటంటే అలా ప్రాక్టీస్ ఏం చేశారని తెలుసుకుంటారని.
సో సరే అన్నగారి విషయానికి వచ్చేద్దాం. సరే మీరు పురుగు మందులు ఏమేమి కొట్టుంటారన్న నల్లికి వాటికి? నల్లికి పెద్ద మందులు ఏదన్నా నేను మీకు గుర్తు రాకపోయినా ఎక్స్పోనస్ కానీ అలర్ట్ కానీ ఇట్లాంటి అసమంటి కొట్టామన్నా. పెద్ద మందులు కొట్టాము, చిన్న మందులు ఒక 2 సార్లు కొట్టి, పెద్ద మందు ఒకసారి కొట్టి. అదే ఒక 10 రోజుల్లో 3 స్ప్రేలు పడితే ఒక 2 స్ప్రేలు ఏమో చిన్నవి, ఒక స్ప్రే ఏమో ఎక్స్పోనస్ కానీ అలర్టల్ కానీ గ్రాషియా కానీ ఇట్లాంటి. అంటే 10 రోజుల్లో ఒకసారి పడుతుంది పెద్ద మందు అనేది. ఒకసారి పడుతుంది. రెండు ఏమో చిన్న మందులు, జంపు రోగాలు ఇట్లాంటివి అనమాట. ఓకే ఓకే ఓకే. తర్వాత వచ్చేసరికి మన తెగుళ్ళు ఏమైనా కొట్టామన్నా? తెగులు కాగిందా అది? తాలు శాతం అట్లాంటి? తాలు శాతకి అది ఒక్కసారి ఇప్పుడు పంట వేసిన ఇన్ని రోజుల మీద ఒక్కసారి తెగులు మందు కొట్టాను. ఒక్కసారి ఏం కొట్టావన్నా? నేటివ్ ఒకసారికే. మన ఇక్కడ చూడండి కలర్ కొట్టొచ్చినట్టు చూపించండి. ఈ చూడండి అడుక్కాయ కూడా దాదాపుగా ఈ చూడండి అడుక్కాయ దాకా కూడా ఎక్కడా తాళ్ళే. చూడండి ఒక కాయ కూడా తాలుకాయ కనపడదు మీకు. మళ్ళీ అన్నగారు ఒక్కసారి నేటివ్ కొట్టారంట. చూడండి ఎక్కడ కూడా ఒక మచ్చ కూడా కాయకి. తెగులు మందులు తక్కువ అంటే ఆల్మోస్ట్ తెగుళ్ళు ధరిచారు ఈ విత్తనానికి. B9 అనే విత్తనానికి తెగుళ్ళు ధరిచారు. ఒక్కసారి నేటివ్ కొట్టినా కానీ ఎంత క్వాలిటీగా ఉందని చూడండి. అలాగా అంటే తాలు శాతం అనేది ఆల్మోస్ట్ 0. తాలు శాతం అనేది చాలా తక్కువ అనమాట ఈ విత్తనానికి. దిగుబడి వచ్చింది అనుకుంటున్నావు అన్న నువ్వు వేసిన పొలాన్ని బట్టి కన్నా? ఎకరాకి ఎకరా ఎంత వచ్చింది అనుకుంటున్నావు? ఎకరాకి 30 కాడ నుంచి 40 దాకా. 30 నుంచి 40, 30 పైన ఏ మాట ఏదైనా కానీ. ఎందుకంటే చిక్కగా ఉంది, ప్లస్ చివరికాయ కూడా ఎంత సైజు ఉంది చూడండి. చివరికాయ కూడా ఎంత సైజు. మేము ఇందాక ఊరకట్ట తీసి చూపిద్దాం అనుకున్న పటక్కన ఇరిగిపోయింది. అంటే వెయిట్ మీద ఉంది, బాగా మంచి వెయిట్ మీద ఉంది కొమ్మ అనేది. చిక్కదానం ఉంది, ప్లస్ వెయిట్ వస్తుంది కాబట్టి 30 నుంచి 40 అంటే అవలేలుగా కాసిద్దని మీ ఆలోచన. ఓకే. మన జెండా పాటకు కూడా దరిదాపులకు వెళ్ళిపోతుంది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్యూర్ తేజలో వెళ్తుంది కాబట్టి జెండా పాటకు కూడా వెళ్తుంది. మీ మార్కెట్ లో ఎంత పడుతుందన్న ఇప్పుడు రేటు? ఇది మార్చి 1 తారీఖు అండి. చూడండి నేను వీడియో తీస్తుంది. మార్చి 1 తారీఖు కూడా ఆ తోట ఎలా ఉందో చూడండి. దాదాపుగా మేము అక్కడ లోపలికి వెళ్తే నేను కనపడను, అంత హైట్ ఉందన్నమాట అక్కడ. డేట్ చెప్పడం మర్చిపోయాను. మార్చి 1 తారీఖు అండి. చూడండి చేను ఎంత ఎత్తుందో, ఎలా కాసిందో. ఇంతవరకు కటింగ్ అవ్వలేదు, ఒక కటింగ్ కూడా. మార్చి 1 తారీఖు. ఎట్లా పడుతున్నాయి రేట్లు? రేటు 17,000, 17,500. 17,500. ఆల్మోస్ట్ ఈ మంత్ అంతా క్రాప్ ఒకసారిగా వచ్చింది కాబట్టి కొద్దిగా డౌన్ అయింది. మేబీ ఈ మార్చి తర్వాత పెరగొచ్చులే అంటున్నారు. చూడండి దాన్ని బట్టి కూడా. ఇప్పుడు ఇంకా కటింగ్ కాలేదు కాబట్టి కొద్దిగా కూలీలు